యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వాక్యంలో చూసినట్లయితే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు అన్నట్లుగా రాయబడింది. నా ప్రియ సహోదరులారా, చాలా మంది ప్రజలు నీతిని మానేశారు, అవినీతి పరులు అయిపోయారు. నీతి న్యాయములని కాపాడే వాళ్ళు చాలా మంది తక్కువైపోయారు భూమి మీద. మేము నీతిమంతులము అన్నట్లుగా వారు పైకి మాత్రమే అలా కనిపిస్తున్నారు, కానీ వారు మాత్రం నీతి పరులు గారు. చాలా మంది ప్రజలు స్వనీతిని ఉపయోగిస్తున్నారు. స్వనీతి అనగా మనిషి స్వనీతి ఎలా ఉంటుందంటే స్వార్థముతో కూడుకున్నది. దేవుని నీతిని జరిగించేవారు భూమి మీద చాలా మంది తక్కువైపోయారు. అందువలన మోసపు మాటలు పొద్దున్న లేస్తే మాట్లాడుతూ అనేకుల్ని మోసం చేస్తూ పాపాన్ని గర్భం ధరిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, హబక్కుకు 2వ అధ్యాయం 13వ వాక్యంలో చూసినట్లయితే, జనములు వ్యర్థ ప్రయాస పడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే యగును గదా అని రాయబడింది. అంటే ఎన్ని చేసినా మనిషికి కాటికి పోక తప్పదు. కానీ ప్రతి మనిషి కూడా మరణం పాలైనా కొంతమంది అనగా దేవుని నీతిని జరిగించేవారు మాత్రం నిరంతరం నిలుస్తారు.